హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టోనీ వాకర్స్. నేను మీ భూపాల్ టోనీ. సో అందరిలాగానే నాకు కూడా ట్రావెలింగ్ అండ్ బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోనే రీసెంట్ గా ఒక గోప్రో కొన్నాను. ఆ గోప్రో కొన్నాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. గోప్రో కొన్నాక దీనికి యాక్సెసరీ కూడా కొన్నాను కాబట్టి స్క్రీన్ గార్డ్ కొన్నా ప్లస్ కవర్ కూడా కొన్నా. స్క్రీన్ గార్డ్ వేసినాక ఇవాళ వాన పడ్డదని చెప్పి వానలో కూడా టెస్ట్ చేద్దామని బయటకు పోతే వాన చినుకులు మొత్తం దీనిపైన పడి ఆ స్క్రీన్ మొత్తం బ్లర్గా అయిపోయింది అక్కడికి. ఈ స్క్రీన్ గార్డ్ వేసిన తర్వాత ఈరోజు వానలో నేను టెస్ట్ చేసిన శాంపుల్స్ వీడియోస్ కొన్ని మీకు చూపిస్తాను, చూడండి. గోప్రో వల్ల హెల్మెట్ సెట్ చేసిన, బయటికి పోయినా బ్లాక్ చేసిన, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీన్ని 2 కిలో తీయొచ్చు, 4 కిలో తీయచ్చు, 5 కిలో తీయచ్చు. సో నేను యూట్యూబ్ లో చూసి 5 కిలో బాగుంది కదా అని చెప్పి 5 కిలో తీయడం స్టార్ట్ చేసిన. 5 కిలో తీయడం వల్ల నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం 5 కిలో తీసినాక 5Kని కూడా సపోర్ట్ చేసేంత సిస్టమ్ మన దగ్గర ఉండాలని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. సో 5 కిలో తీసినంత ఈజీగా కాదు దాన్ని ఎడిటింగ్ చేయడం. సో మీకు ఆ రేంజ్ పీసీ కావాలంటే మీరు మినిమం 60 to 70K పెట్టాలి ఫ్రెండ్స్. సో మన దగ్గర అంత లేదు అనుకుంటే మీరు 1080 50 ఫ్రేమ్స్ అన్ని తీసుకొని కొంచెం అటు ఇటు అయినా మీ దగ్గర ఉన్న పీసీతోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే మీ ఛానల్ గ్రో అవుతుంటుందో సో దాన్ని బట్టి మీకు యాక్సెసరీస్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
ఇవి ఫ్రెండ్స్ నేను గోప్రో ద్వారా ఫేస్ చేసిన కష్టాలు. ఇలాంటివి మీరు ఫేస్ చేయొద్దని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ టోనీ వాల్టర్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.